తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకున్న సర్పంచ్లకు సంబంధించిన అంటే 2018 to 2023 మధ్యలో ఎవరైతే సర్పంచ్లుగా వ్యవహరించారో వాళ్ళకి సంబంధించిన బకాయిలని పెండింగ్ లో పెట్టిరని చెప్పి వాళ్ళు పెద్ద మొత్తంలో హైదరాబాద్ సంబంధించిన సెక్రటరేట్ ముందు ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. అసలు ఏంటి ఆ విషయం అని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇంత ముందుకున్న సర్పంచ్లకు ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2014లో, దాని తర్వాత లోకల్ బాడీలలో తెలంగాణ రూరల్కి సంబంధించిన ప్రాంతాలలో పట్టు సాధించాలంటే ఆ పార్టీకి పెద్ద మొత్తాన పట్టు లేకుండే. పట్టు లేనప్పుడు ఏం చేయాలి? స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను ఆకర్షించాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను ఆకర్షించాలంటే వాళ్ళకి సంబంధించిన బిల్లులన్నీ ఆపి పెట్టాలి. ఆపి పెడితే అయ్యో మొర్రో అన్నట్టు వాడే మన దగ్గరికి వస్తాడు, వాడే మన దగ్గరికి వచ్చి మన దగ్గర జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఆయనతో పని చేయించుకుందాం అనే ఉద్దేశం కొద్దీ ఈ విధంగా ఇంత ముందుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన ఉండేది. ఉన్నాక వాళ్ళు రాకపోవడము, దాని తర్వాత పెద్ద మొత్తాన రప్చర్ జరగడము, ఒక దశలో అందరు కూడా కాంప్రమైజ్ అయ్యి మెల్లమెల్లగా అందరూ టీఆర్ఎస్లోకి వచ్చేసారు. వచ్చినాక స్థానిక ప్రజాప్రతినిధుల బలంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరించి ఏ విధంగా కబ్జాలు చేసిరు, మళ్ళీ రెండోసారి ఏ విధంగా అధికారంలోకి వచ్చిరంతా కూడా మనకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంలో స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన పాత్ర చాలా పెద్ద మొత్తంలో ఉన్నది. అదే విధంగా అప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా మా పార్టీలకు వస్తేనే బిల్లు ఇస్తామన్న విధంగా చేసిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించిన లేకపోతే కొంత న్యూట్రల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇలా హైదరాబాదు అమరవీరుల స్తూపం వేదికగా ధర్నా చేసిరు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా వాళ్ళు ధర్నా చేసిరు, ఏంది కథ. తక్షణమే సర్పంచ్ల పెండింగ్ బిల్లును తక్షణమే సర్పంచ్ల పెండింగ్ బిల్లును గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లును ఇదేమి రాజ్యం ప్రభుత్వం నుండి వైఖరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎవరైతే రిజర్వేషన్లలో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు దాదాపు కూడా 2018 నుంచి 2023 మధ్యలో ఎక్కడైతే వాళ్ళు స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకున్నారు. పోటీ చేశాక అభివృద్ధి పనుల పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రోజో కథని ప్రకటించినప్పుడల్లా మస్తు పైసలు ఖర్చు పెట్టుకొని కొలాప్స్ అయిపోయారు. దాదాపు కూడా ఒక్కొక్క రిజర్వేషన్లో గెలిచిన సర్పంచ్ 10 నుంచి 15 లక్షల అప్పాయి వేసుకుని దానికి తెల్ల బట్టలు కూడా మిగలకుండా మొత్తం ఆగమైపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు పైసలు ఖర్చు పెట్టమన్నారు, రూపాయి బిల్లు ఇవ్వలేరు. బిల్లు ఇవ్వకపోగా వాళ్ళు మొత్తం ఆగమై అంగడైపోయి మొత్తం ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది.
ఎవరన్నా ఊళ్ళే పెద్ద మనుషులుగా ఇంతకుముందు సంపాదించిన తాతల తండ్రుల ఆస్తులు ఉంటే వాళ్ళు కూడా అమ్ముకొని పెట్టి మరి విలేజ్లలోనేమో గెలిపించినప్పుడు పని చేయకపోతేనేమో నడవది, పని చేద్దామంటే రాష్ట్ర సర్కార్ పైసలు ఇయ్యదు. ఈ విధంగా వాళ్ళు వెనకపోతే నొయ్యి ఇంకా అంటే వెనక నొయ్య ముందర నొయ్య అన్న విధంగా వాళ్ళు చాలా ఇబ్బందుల పరిస్థితి అంటే ఇబ్బందుల పడి ఆగమైపోయారు. వీళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లుని రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ఆపి పెట్టిందని చెప్పి వాళ్ళు ఈ విధంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సెక్రటరేట్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళకి సంబంధించిన గోడును కూడా విని వాళ్ళు ఏమైనా పెండింగ్ బిల్లు ఉంటే ఖచ్చితంగా కూడా పెండింగ్ బిల్లు ఇచ్చేయాలి. ఇచ్చేయకపోతే మాత్రం వాళ్ళు ఇంకా కూడా చాలా మంది సర్పంచులు మా జిల్లాలో 2-3 సర్పంచులు సూసైడ్ చేసుకున్నారు. పైసలు పెట్టిరు, పైసలు వస్తాయని అనుకున్నారు, రూపాయి రాకపోగా మీదికెళ్ళి తెచ్చిన వాటికి మిత్తులు పెరిగి ఏం చేయనో ఆగమైన పరిస్థితులలో వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే అంతదాకా పరిస్థితి దిగజారింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ఎవరైతే సర్పంచ్గా వ్యవహరించి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఊరుకు మంచి వచ్చేటో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పైసలు ఇచ్చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్లో కూడా ఒక అంతుకు న్యాయం అయితే ఉన్నది. ఖచ్చితంగా కూడా పనిచేసినప్పుడు వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై ఉన్నది. ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు, లేదంటే మేము డెడ్ లైన్ పెట్టాము, ఇక అందరము సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటామని వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అంటే మీడియాకు సంబంధించిన విలేకరులతో స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన బిల్లు కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చే ప్రయత్నం చేయాలని అక్కడ వాళ్ళు పెద్ద మొత్తంలో ఏడుస్తున్నారని చెప్పవచ్చు. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.